ఫిల్మ్ మేకింగ్ లోకి ఎందుకు వచ్చావు? ఎక్కడ బుక్ లో ఉండదు, ఎవరు కూర్చోబెట్టి చెప్పరు. 100 షార్ట్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ గురించి నీకు ఎట్లా నా దగ్గర డబ్బులు లేవు. టైటిల్ దొరకడానికి కారణం సీతారామ శాస్త్రి. కొంతమంది ఓవర్గా ఫిల్మ్ ఎడ్యుకేషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళకి ఎంత కనెక్ట్ అవుతుందని ఇంకా వాళ్ళు చూడాలి. కానీ మనం తీయాల్సిన బిహైండ్ ద సీన్ కాదు. 30,000 పోతే పోయింది అనుకోని ద బెస్ట్ ఆపర్చునిటీ అనే నాకు అప్పుడు అనిపించింది. హాయ్ అండి, నా పేరు ఈ శరత్ గౌడ్, ఫౌండర్ ఆఫ్ కింగ్ కంటెంట్ స్టూడియోస్. సో ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. యాజ్ యూ ఆల్ నో, వీఆర్ ఆన్ ద అంబిషియస్ అండ్ గ్రేట్ ప్రాజెక్ట్ దట్ ఈస్ 100 షార్ట్ ఫిల్మ్స్. ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళని డ్రీమ్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక స్టెప్ ని మేము క్రియేట్ చేస్తున్నాం. సో ఈ పాడ్కాస్ట్ సిరీస్ లో మనం ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోయిన డైరెక్టర్స్ ని ఇన్వైట్ చేస్తూ వాళ్ళ ఛాలెంజెస్, ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్స్పిరేషన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో మీరు ఫిల్మ్ మేకర్స్ అయినా, ఇన్స్పైరింగ్ స్టోరీ టెల్లర్స్ అయినా, లేదా ఫిల్మ్ మేకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా ఈ పాడ్కాస్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, మన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ని 100 షార్ట్ ఫిల్మ్స్ లో ఈ రోజు ఇన్వైట్ చేసేస్తున్నాం. దట్ ఈస్ సుమంత్. హాయ్ సుమంత్. హాయ్ శరత్. సూపర్. ఫిల్మ్ మేకింగ్ లోకి ఎందుకు వచ్చావు? నీ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ మన ఆడియన్స్ అందరూ ఒకసారి. యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓన్లీ రీజన్ సాంగ్స్ వినడం రెగ్యులర్. అది కూడా సీతారామ శాస్త్రి గారి సాంగ్స్ అని తెలియదు. చిన్నప్పటి నుంచి సాంగ్స్ వినడం, అవి వింటున్న టైంలో సాంగ్స్ లో ఉండే ఒక మీనింగ్, అది నేచర్ రిలేటెడ్ అవ్వడము, డిఫరెంట్ లేయర్స్ లో సేమ్ కాన్సెప్ట్ ని ఒక్కొక్క చరణం ఒక్కోలా చెప్తూ రాయడం వల్ల ఈ సాంగ్ ఖచ్చితంగా సీతారామ శాస్త్రి అయి ఉంటుందని చెప్పి మా పేరెంట్స్ అనడం వల్ల ఆటోమేటిక్గా ఈ సాంగ్స్ లో అంత ఉంటుందా, ఒక సినిమా కంటే ఎక్కువ సాంగ్స్ లో ఉంటుందా అనేది ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఫిల్మ్ మేకింగ్ లోకి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రం లిరిక్స్ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చింది. 100 షార్ట్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ గురించి నీకు ఎట్లా తెలిసింది? తెలియగానే ఎందుకు జాయిన్ అవుదాం అనిపించింది? వాట్ మేడ్ యూ దట్? ఫస్ట్ నేను చూసింది ఇన్స్టాగ్రామ్ లో. నేను ఈ పేజ్ ఫాలో అవుతున్న, కీన్ కంటెంట్ స్టూడియోస్ ఫాలో అవుతున్న టైంకి ఇంకప్పటికి ఇది అనౌన్స్ అవ్వలేదు. సో చూస్తున్నాను ఒక షార్ట్ ఫిలిం, అంతకుముందు ప్రీవియస్ గా ఉన్న షార్ట్ ఫిలిం చూశాను. దాని తర్వాత సడన్ గా ఇంకా ఒక రోజు ఈ పోస్ట్ చూసాను, 100 షార్ట్ ఫిలిమ్స్ అని చెప్పి. 100 షార్ట్ ఫిలిం అనేది ఫస్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉండడం యూట్యూబ్ ఛానల్లో, ఎక్కువ డీటెయిల్స్ ఎక్కువ లేకపోయినా కూడా 100 అనేది చాలా పెద్ద రిస్క్ లాగా అనిపించింది ఫస్ట్. అసలు ఏంటో చూద్దామని చెప్పి ఇంకా ఇన్స్టా పేజ్ అనేది ఎక్కువ చూస్తూ ఉండడం, అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండడం చూశాను. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చాయి, అదే షార్ట్ ఫిలిమ్స్ రిలేటెడ్ వచ్చేసరికి సరే ఒక ట్రై అయితే చేద్దామని అనిపించింది. సో ట్రై చేసేసరికి రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా రావడం వల్ల తొందరగా కనెక్షన్ ఫామ్ అయింది. దాంతో ఇంకా మాట్లాడము, తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం, దాంతో ఇంతవరకు వచ్చింది. You have learned 3 days workshops కండక్ట్ చేసాం మేము బిఫోర్ మేకింగ్ ఫిలిమ్స్. సో హౌ వాజ్ ఇట్? మీకేమనిపించింది వర్క్షాప్ కండక్ట్ చేయడం? నువ్వు చేసిన ప్రాసెస్కి హెల్ప్ అయిందా, లేకపోతే డైరెక్ట్గా చేస్తే ఒకలాగా ఉంటుండే, అది నేర్చుకొని చేసినాక ఇంకోలాగా వచ్చిందా? వాట్ యూ థింక్? వర్క్షాప్ యాక్చువల్లీ డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళు, అండ్ ఒక్కొక్క లెర్నర్ కానీ ఆస్పిరెంట్ కానీ వాళ్ళకున్న ఎక్స్పోజర్ని బట్టి సేమ్ వర్క్షాప్ డిఫరెంట్గా యూజ్ అవుతుంది. అసలు కంప్లీట్గా తెలియని వాడికి అది బేసిక్స్ లాగా అనిపిస్తుంది. కొంచెం ఐడియా వచ్చిన వాడికి ఒక పిక్చర్ వస్తుంది. సో ఇలా ఉంటుంది అని చెప్పి ఈవెంట్స్, ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ కానీ, మనం అప్రోచ్ అవ్వాల్సిన టీమ్స్ కానీ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఎక్కువ తెలిస్తే డైరెక్ట్ ఆపర్చునిటీకి వెళ్ళి ఒక బెనిఫిట్ ఉంటుంది. సో ఎలా చూసినా ఫస్ట్ అటెంప్ట్ చేసేవాడి నుంచి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి నా దగ్గర డబ్బులు లేవు, కానీ నాకు ఒకరు పెడితే నేను తీస్తాను అనుకునేంత వరకు 3 లెవెల్స్ వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీ అనే నాకు అప్పుడు అనిపించింది ఆ వెబినార్ ద్వారా. దాంట్లో ఇంకా కవర్ అయిన టాపిక్స్ అంటే ఇంకా మనం చూసాం చాలా కీ పాయింట్స్ అనేవి. అంటే బుక్లో ఉండదు, అది ఎక్కడ బుక్లో ఉండదు, ఎవరు కూర్చోబెట్టి చెప్పరు. సో అది వెబినార్లోనే దొరుకుద్ది. ఇట్ వాస్ హెల్ప్ఫుల్ 100%. సో నీ షార్ట్ ఫిల్మ్ గురించి వాట్ ఈస్ దట్? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దట్ స్టోరీ? అంటే షార్ట్ ఫిల్మ్ రాసినావు, అందరూ నాకు తెలిసిన స్టోరీ రాస్తే సినిమా తీసేస్తాం అనుకుంటారు. స్టోరీ రైటింగ్ ఇస్ డిఫరెంట్, డైరెక్షన్ చేయడం ఇస్ డిఫరెంట్. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి మంచి స్టోరీ ఉంది, డైరెక్టర్ అయిపోతున్న ఫీలింగ్లో ఉంటారు. సో చాలా మంది అట్లే ఉన్నారు, మీరు కూడా అట్లే ఉన్నారు, లేదు తెలియదు స్టార్టింగ్ అని. చాలా మంది నేను చూసిన పరంగా అట్లే ఉంటారు. స్టోరీ ఉంటే చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మీ స్టోరీ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంది? నీ ఫిలిం గురించి ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్, నీ ఫిలిం గురించి ఏం చెప్తావు? డ్యూరింగ్ వెబినార్ యాక్చువల్గా మనము చిన్న టాస్క్ డ్యూరింగ్ వర్క్షాప్లో మనకి ఈ రోజు అసైన్మెంట్స్ లాగా అలా మనం 10 minutes
బ్రేక్ ఇచ్చి ఆ బ్రేక్ టైంలో రాయడము ఇలాంటివి అనేది ఛాలెంజింగ్ థింగ్స్. ఒకసారి ఏమి ఇవ్వకుండా ఒక ఛాలెంజెస్ కొన్ని తీసుకున్నాం వర్క్షాప్లో. కాన్సెప్ట్ ఇచ్చి దాని మీద చెప్పమనడం ఒకటి ఇచ్చాం. అవును. సో దాంట్లో ఇవ్వడం వల్ల ఆ తక్కువ టైంలో రాయడమే ఎక్కువ కంటెంట్ రాయడానికి పాసిబిలిటీ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రాకపోతే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. సో పర్టికులర్గా చూస్తే ఆ టైంలో మనం ఆ వర్క్షాప్ చేసిన టైంలో ఆ ఇచ్చిన పర్టికులర్ బ్రేక్ టైంలో మనకి నెక్స్ట్ డే మనం స్టోరీస్తో మళ్ళీ డిస్కస్ చేద్దాం అందరు స్టోరీస్ అని అన్నారు. సో ఆ రోజు బ్రేక్ దొరికింది. అండ్ ఇంకొకటి ఆఫ్ ద వర్క్షాప్ కంప్లీట్ అయ్యాక ఇంకా డిఫాల్ట్ గా మనం రెగ్యులర్ చేసేది ఏంటంటే సాంగ్స్ వినడం. సో నాకు స్టార్ట్ అయింది సాంగ్స్ వల్ల కాబట్టి సాంగ్స్ అనేవి కంటిన్యూగా ప్లే అవుతూ ఉంటాయి 24 hours లో. మనం మేల్కొని ఒక 16 hours అనుకుంటే ఒక 10 hours ఈజీగా సాంగ్స్ వింటా. అండ్ నేను కాన్షియస్గా విన్నా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్నా ఖచ్చితంగా ఒక 10 hours. దాంట్లో పర్టికులర్గా మనం ఇక్కడ చేసిన షార్ట్ ఫిలిం విషయానికి వస్తే ఇంతేనా ప్రేమ అనేది మన స్టోరీ టైటిల్. సో దీనికి ఈ పర్టికులర్ టైటిల్ రావడానికి కారణము, టైటిల్ దొరకడానికి కారణం సీతారామ శాస్త్రి. దీనికి కూడా ఎందుకంటే ఆయన రాసిన ఒక సాంగ్ ఉంది ఉదయ్ కిరణ్ది, ఎవరిని ఎప్పుడు తన వాళ్ళలో సాంగ్. అది పెయిన్ఫుల్ సాంగ్, వర్షంలో వచ్చే సాంగ్. సో అది ఎందుకో ప్లేలిస్ట్లో యూట్యూబ్లో ర్యాండమ్గా ప్లే అవుతుంది. నేను ఇంట్లో పని చేసుకుంటూ ఆ సాంగ్ వింటున్నా. ఆ ఎండింగ్ అనేది ప్రేమ ప్రేమ ఇంతేనా ప్రేమ అనే దగ్గర ఎండ్ అవుతుంది. అది హుక్ వర్డ్ ఆయన సాంగ్కి. సో అది రిపీట్గా వచ్చేసరికి ఇదేదో బాగుంది కదా. ఫస్ట్ నాకు టైటిల్ ఎక్కువ క్యాచీగా అనిపించింది. సో దీని నుంచి ఏమైనా చేయొచ్చు, బట్ విత్ ఇన్ లిమిటెడ్ టైం. మనకున్న రిక్వైర్మెంట్స్, నాకు ఇచ్చిన అసైన్మెంట్లో టైం లిమిట్ ఇచ్చాము. తర్వాత మన ఎలా చేయొచ్చు విత్ ఇన్ బడ్జెట్, విత్ ఇన్ టైం ఫ్రేమ్లో రాయగలుగుతామా లేదా అనేది మన టాస్క్ యొక్క మెయిన్ పర్పస్. సో ఈ టైటిల్కి అది చేయొచ్చు అని అనిపించింది. సో ఆ సాంగ్ మళ్ళీ వినడం రిపీటెడ్గా ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అక్కడ నుంచి నాకు టైటిల్ నుంచి స్టోరీ ఫామ్ అయింది. సో టైటిల్ ఫిక్స్ అయ్యాను ఫస్ట్. స్టోరీ అప్పటికి ఏమీ లేదు మైండ్లో. సో ఇంతేనా ప్రేమ అని టైటిల్కి ఏ కథ చెప్తే ఇంతేనా ప్రేమ అనే మీనింగ్ వస్తుంది అనే దగ్గర కూర్చున్నాను. సో ఒక 3 to 4 hours స్టోరీ అయిపోయింది. అంటే యాక్చువల్గా డైలాగ్ వర్షన్ కూడా అయిపోయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ అప్పటికే ఆ వర్క్షాప్లో డైలాగ్ ఎలా రాయాలో మనకి డిస్కషన్ వచ్చేసింది. ఏది ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా వచ్చింది. మనకి ఉన్న టైం ఫ్రేమ్లో ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ఎండ్ చేసేలా ఉండదు. ఓపెనింగ్ సీన్ హైతో స్టార్ట్ చేస్తే అది డైరెక్ట్ స్టోరీలోకి వెళ్తాం. సో ఈ మనకి ఆల్రెడీ నోట్ చేసుకున్న పాయింట్స్ నుంచి బేస్ చేసుకొని ఆ స్క్రిప్ట్ రాయడం జరిగింది. ఆన్సెట్లో చాలా హర్డల్స్ కానీ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. నీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి ఆన్సెట్లో? హౌ యూ ఓవర్కమ్ ఇట్? అంటే మనం సినిమా అనుకుంటాము, వెళ్ళిన షూట్ అనుకుంటాము, కానీ ఒక స్కెడ్యూల్ ఉన్నది. ఇప్పుడు మీరు కొద్దిగా నేర్చుకున్నారు కాబట్టి మీరు వేస్తారు, షార్ట్ డీటెయిల్స్ కొద్దిగా నేర్చుకున్నారు కాబట్టి వేస్తారు. చాలా మందికి దాని గురించి ఎక్కువ తెలియదు, అది ఇంపార్టెన్స్ తెలియదు. 2 days అయిపోతుంది షూట్, 1 day అయిపోతుంది షూట్, పాయింట్లో దిగిపోతారు అవును ఖర్చు పెట్టి. బట్ ఇట్ విల్ మిస్ పక్క. మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి ఆన్సెట్లో? షెడ్యూల్ ప్రకారంగా పోయిందా, కొద్దిగా అటు ఇటు అయిందా? షెడ్యూల్ యాక్చువల్గా మనం ప్రీ ప్రొడక్షన్ టైంలో షెడ్యూల్, కాస్ట్యూమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఈజీ అయింది. కొంచెం మనం ఇంక్లూడింగ్ ప్రాపర్టీస్ రాసుకోకపోయి ఉన్నా కూడా చాలా ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు యాక్షన్ పార్ట్లో ఏదో ప్రాపర్టీ మెన్షన్ చేస్తాము, అది షెడ్యూల్ వేస్తున్నప్పుడు ప్రాపర్టీ లిస్ట్ వేస్తున్నప్పుడు మిస్ చేస్తాము. అది అలాంటివి మిస్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా టఫ్ అయ్యేది. సో మన విషయానికి వస్తే ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవడం వల్ల దాంట్లో ఏం ఇష్యూ లేదు. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏంటంటే మన పర్టికులర్ షార్ట్స్కి లొకేషన్స్లో వెదర్ సపోర్ట్. ఒకటి చేసిన టైంలో అప్పటికప్పుడు వెదర్ మారిపోవడము రెయినీ సీజన్ వల్ల, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ వెదర్ కండిషన్స్ ఒకటి, ఇంకొకటి వెనుక ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, మనం పర్టికులర్ చూస్ చేసుకునే లొకేషన్లో పబ్లిక్ని హ్యాండ్లింగ్ చేయడం, వాళ్ళు ఫ్రేమ్లోకి రాకుండా ఇదంతా చేస్తూ చేయడం. యాక్టర్స్తో ఎట్లుండే? యాక్టర్స్తో వర్క్షాప్ చేయకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఖచ్చితంగా వర్క్షాప్ అనేది చాలా హెల్ప్ అయింది. వర్క్షాప్ చేసి ఫుల్ స్క్రిప్ట్ మీద వర్క్షాప్ చేసాం కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇన్స్టెంట్గా ఇవ్వగలిగారు. వితౌట్ వర్క్షాప్ అది ఇంపాసిబుల్. వర్క్షాప్ షూట్ 1.5 days. వర్క్షాప్ చేయకపోతే అసలు ఎక్కడో అయ్యేది. సో ఫిలిం అవుట్ అయిపోయింది. ఎస్, అయిపోయింది. This is the first short film out of 100 short films. Yes.
సో మీదే ఫస్ట్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే దాంట్లో జనవరిలో రిలీజ్ అవుతుంది. సో ఫైనల్ అవుట్ చూసాక నీ ఫీలింగ్ ఏముంది? అరే నేను తీసిన సినిమా అయిపోయిన ఎండ్కి వచ్చిన ఫీలింగ్, ఏం ఫీలింగ్ వచ్చింది మొత్తం అవుట్పుట్ చూసినాక? ఫస్ట్ ఒకసారి షూటింగ్ అంతా అయిపోయాక మనం చూసుకున్నాం, రషెస్ చూసుకున్నాము. ఒక ఫస్ట్ ఎడిట్ చేసాము. ఆ ఎడిట్ చేశాక అర్థమైంది. యాక్చువల్ నాకు అన్నిటికంటే ముందు ఈ మనం జనరల్ షూట్ చేస్తాము, అయిపోతుంది. జనరల్ మన దగ్గర ఉన్న ఒక ఐడియాతోని మనం మొబైల్లో చేయొచ్చు ఇలా అన్నీ అనుకుంటాం. కాకపోతే దానికి మొబైల్లో చేసిన దానికి అండ్ ఓన్గా చేసిన దానికి ప్రొడక్షన్, ప్రాపర్ ప్రొడక్షన్తో చేసిన దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లైటింగ్. అది మనం ఎంత న్యాచురల్ లైట్లో తీస్తే అది అవ్వదు. ఎంత సినిమాటిక్ కెమెరాలు ఎలాంటివి యూజ్ చేసినా నార్మల్ లైట్లో ఇంపాసిబుల్. అది ప్రాపర్ లైటింగ్ కావాలి. అది చేయడం వల్ల ఎప్పుడైతే నేను ఫుటేజ్ చూసుకున్నానో నాకు ఆ డిఫరెన్స్ కనిపించింది. ఆ డిఫరెన్స్ అదే క్వాలిటీ సినిమాటిక్ లుక్ తీసుకొచ్చేది. ఫస్ట్ థింగ్ అది అయ్యాక ఇంకా డ్యూరింగ్ ఎడిట్ మొత్తం ఉండడము, అక్కడ గ్రేడింగ్ హౌస్ త్రూఅవుట్ ద ప్రాసెస్, పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉండడం అనేది ఒకటి లెర్నింగ్ థింగ్, ఇంకొకటి మన ఎక్స్పీరియన్స్. సో ఈ ఆర్డర్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఫుటేజ్, ప్యారలల్ ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తుంది అనేది దీనికి ఇంకా తెలుసు. చూసుకున్నాక వాట్ వాస్ యువర్ ఫీలింగ్? చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫ్రేమ్స్ కానీ, తర్వాత పర్ఫార్మెన్సెస్ కానీ. పర్ఫార్మెన్సెస్ ఆల్రెడీ చేస్తున్నప్పుడే అర్థమైపోయింది చాలా బాగా చేశారు వాళ్ళు. సో ఇంకా మనం మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఎడిట్ విత్ మ్యూజిక్ అంతా కంప్లీట్ చేశారు. చాలా బాగా అనిపించాను. అంటే ఇది ఇట్లా చేస్తే ఇక బాగుండేది రా, ఇది ఒక తప్పు చేసినాం మనము. నేను చూసిన త్వరగా నాకు 2 తప్పులు కనిపించినాయి. నీకేం కనిపించినాయి? నాకు 2 సీన్లలో కనిపించాయి. సో అది ఇంకా చూడాలి, ఎవరైనా వాళ్ళకు అదే అనిపిస్తుందా లేదా. మిస్టేక్స్ ఉన్నాయి. కంటిన్యూటీ కన్నా ఒక దగ్గర ఇంకా సీన్ సస్టైన్ చేయొచ్చు అనిపించింది. ఒక సీన్ లో మిస్టేక్స్ కూడా కొద్దిగా ఉన్నాయి. అది బ్యాలెన్స్ చేయడానికి తీసుకుంటే కూడా బాగుంటుండే. స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సీన్ కానీ అది ఎక్స్ట్రా ఫ్రేమ్ తీసుకున్నా మ్యూజిక్ కి కానీ ఆ స్కోప్ ఉంటుండే, అది తక్కువ అయిపోయింది వచ్చేది. అవును, కొంచెం సీన్ సస్టైన్ చేసిన తర్వాత ప్రీవియస్ షార్ట్ తోని మ్యాచ్ చేసుకునేలాగా అది దొరకకపోవడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఎడిట్ లో. కాకపోతే తీసినప్పుడే చేసుకుంటే ఇంకా చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి 11 షార్ట్ ఫిల్మ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో అందులో కొంతమంది మంచిగా చేసి, కొంతమంది చేయలేదు, కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చే డైరెక్టర్స్ కి, అంటే మన 100 షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళకి నువ్వేమైనా అడ్వైస్ ఇద్దాం అనుకుంటే ఈ ఛాన్స్ గురించి కానీ, ఆపర్చునిటీస్ కానీ ప్రాపర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఏమి ఇస్తావు? ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ అయితే బాగా చేసుకోమని చెప్తాను. షార్ట్ డివిజన్ మ్యాండేటరీ. షార్ట్ డివిజన్ లేకుండా లొకేషన్ లో ఫ్రేమ్ పెట్టలేము, అవ్వదు కూడా. విత్ నా ఎక్స్పీరియన్స్. సో యాక్షన్ పార్ట్ రాసుకున్నంత ఈజీగా ఫ్రేమ్ కుదరదు అక్కడ లొకేషన్లో. ఎందుకంటే ఒక ఫ్రేమ్ అనుకొని మనం అక్కడ ఫ్రేమ్ పెడితే అక్కడ ఈ లైట్ ఎక్విప్మెంట్ పట్టకపోవచ్చు, మనం ఆ స్టాండ్స్ పెట్టలేము, సో చేతిలో పట్టుకోలేము, షాడోస్ వస్తాయి, చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఫుల్ క్లారిటీగా ఉండాలంటే షార్ట్ డివిజన్ ఫస్ట్ ఖచ్చితంగా రాసుకోవాలి, షెడ్యూల్ వేసుకోవాలి. ఆ షెడ్యూల్ బేస్డ్గానే మనం ప్లాన్ చేసుకోవడం ఈజీ అవుతుంది, షూట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో ఎవ్రీథింగ్ స్క్రిప్ట్లో ఏదైతే ఉందో రెగ్యులర్ మనం రాస్తున్న ఫార్మాట్లో ఏదైతే ఉందో అదంతా బ్రేక్ డౌన్ చేయకుండా షూట్కి వెళ్తే అది ఎప్పటికీ అవ్వదు. ఖచ్చితంగా కావాల్సింది ప్రీ ప్రొడక్షన్. షెడ్యూల్ మిస్ అయిపోతుంది. షెడ్యూల్ ప్రాపర్ స్క్రిప్ట్ సెలెక్షన్, ఇలాంటి స్క్రిప్ట్స్ బెటర్ అంటారు స్టార్టింగ్ డైరెక్టర్స్కి. కొంతమంది ఓవర్గా థింక్ చేస్తారు, ఆపర్చునిటీ అనగా వచ్చేసింది రా కొట్టేద్దాం అనే పాయింట్స్ ఉంటారు. సో దాని గురించి నువ్వేం చెప్తావు? నాకు తెలిసినంత వరకు ఎక్కువ కాంప్లెక్స్ స్టోరీలకు వెళ్ళకపోవడం బెటర్ షార్ట్ ఫిలిం వరకు వస్తే. ఇంకా దీంట్లో కూడా ఇంకా మల్టిపుల్ లేయర్స్లోకి వెళ్తే అంత తక్కువ టైం ఫ్రేమ్లో కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సింపుల్ స్టోరీస్, ఎమోషన్ ఎక్కువ ఉండాలి షార్ట్ ఫిలిమ్స్లో. ఎక్కువ ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తున్నప్పుడు ఒక పర్టికులర్ సీన్ మాత్రం చాలా హై ఇచ్చే సీన్ ఉంటుంది. అదే మనం షార్ట్ ఫిల్మ్ లాగా ప్లాన్ చేసుకుంటే ఒక ప్రాపర్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ తో అదొక షార్ట్ ఫిల్మ్ అవుతుంది. డైరెక్టర్స్ అయిపోయారు వదిలేసి ఇంకా చాలా మంది ఉన్నారు బయట. ఓకే, చాలా నీకు తెలిసిన చాలా మంది దే వాంట్ టు కమ్ ఇన్ టు ఫిలిమ్స్, డైరెక్టర్స్ అవుదాం అనుకుంటున్నారు, కానీ ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. బట్ దే హ్యావ్ ప్యాషన్ ఫర్ డైరెక్షన్. ఛాన్సెస్ ఆటోమేటిక్గా తక్కువనే ఉంటాయి. సో ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి, ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ ఏం చేసేది ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి, ఫుల్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తలేము మనం. ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయాలంటే వాట్ యు వాంట్ టు డూ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నిజంగా నీ ఫస్ట్ షార్ట్ ఫిలిం. సో ఫస్ట్ షార్ట్ ఫిలిం ఛాన్స్ రావడమే
చాలా ఈ టైంలో చాలా చాలా కష్టం. వచ్చిన ప్రొఫెషనల్ గా విత్ ఆల్ ఎక్విప్మెంట్ అంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా అవుతుంది ఆబ్వియస్లీ. సో వాళ్ళకి దిగేటప్పుడు దే వాంట్ కమ్ ఇన్ టు ఇట్. సో వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దిగుతూ ఏం చేసి ఎట్లా రావాలి ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? సో ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ ఎవరైనా ఇచ్చినప్పుడు కొంచెం స్కిల్తో వస్తే బెటర్ అవుట్పుట్ తేవడం అనేది పాసిబుల్ అవుతుంది. సో జస్ట్ ఊహించేసుకొని ఇది బాగుంది అని అనుకుని వస్తే ఉన్న ఆపర్చునిటీ పోతుంది. సో ఎవరైనా ఛాన్స్ ఇచ్చి మేము చేస్తాం ప్రొడ్యూస్ చేస్తాం అన్నప్పుడు వాళ్ళు అందరికన్నా ఎక్కువ క్లారిటీతో ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఇంక్లూడింగ్ మేకింగ్ చేయగలిగినప్పుడు మాత్రమే దిగండి. లేకుంటే అనవసరంగా ఉన్న ఒక్క ఆపర్చునిటీ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా క్లారిటీ అండ్ ఆపర్చునిటీని అసలు తగ్గించుకోవద్దు. కొత్త డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్ కాదు, డైరెక్టర్స్ చేసే వాళ్ళకు ఉండే బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంది వేసేగా? వాట్ డూ యూ థింక్? వీక్నెస్ ఏంటంటే ఫస్ట్ ఎక్కడో ఇన్స్పైర్ అవుతాం ఇంక్లూడింగ్ మీ. ఆ ఇన్స్పిరేషన్ అంతా మన షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మాత్రం అప్లై చేయొద్దు. ఈ సెటప్ వేరు, మన స్టోరీ వేరు, అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో అది గుర్తుపెట్టుకొని ఈ స్టోరీకి ఏది అవసరమో ఎక్కువ మనకి ఇంక్లూడింగ్ బడ్జెట్ మీద క్లారిటీ ఉండి కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే అప్పుడు ఎవరైనా ముందుకు వస్తారు, అట్లీస్ట్ ట్రై చేస్తారు ముందుకు రావడానికి. ఏముంది ఒక షార్ట్ ఫిలిం ఈ టైంలో షార్ట్ ఫిలింకి బడ్జెట్ పెట్టవచ్చు, ఒక ఇద్దరిని కొలాబరేట్ చేసైనా కానీ ఒక ప్రొడ్యూస్ చేయించుకోవచ్చు మనం ఒక డైరెక్టర్. అలాంటప్పుడు మనం ఏం చేస్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు అనేది మన చేతిలో ఉంది, అది చాలా ఇంపార్టెంట్. సేమ్ కమింగ్ టు ఆస్పైరింగ్ డైరెక్టర్స్, సో వాళ్ళ కాన్సెప్ట్ మీద రియాలిటీస్ తెలియదు చాలా మందికి. స్క్రిప్ట్ ఉందని వాళ్ళకి సినిమా తీసేసిన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటవా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఉంటుంది. అది నేను విన్నాను చాలా సార్లు. సో మెనీ పీపుల్ ఫెయిల్ అవుతారు, ఎందుకంటే ఆ ఇమాజినేషన్ రియాలిటీకి వచ్చేసరికి అప్లై చేయలేము కాబట్టి. ఏ ఆస్పెక్ట్స్ వల్ల చేయలేము అనుకుంటున్నాం? రియల్టే ఇప్పుడు ఇమాజినేషన్లో మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చు ఆ స్టోరీ విషయంలో. సో అది అప్లై చేయాలంటే రియల్ టైంలో అది ఎగ్జిక్యూట్ చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ ఏం చేస్తాడు, హీరోయిన్ ఇలా బస్ దిగుతున్నప్పుడు హీరో వచ్చి ఆగుతాడు అని చెప్పి అలాంటి ఒక సీన్ రాసుకుంటాడు. అది విజువల్ బాగానే ఉంటుంది. అది ఎందుకంటే ఎక్కడో వాడు చూసిన సీన్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు. అది తప్పలేదు, షార్ట్ ఫిల్మ్కి తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. కానీ బస్ ఆగాలంటే అది ఏ బస్సు? కాలేజ్ బస్సా, ఆర్టీసీ బస్సా? బస్సు ఓడిస్తాడు, రోడ్ మీద తీయాలి ఛాన్స్. ఇదంతా అసలు తట్టదు. ఏంటంటే మనకి ఎవరో పెద్ద డైరెక్టర్లు కావచ్చు, సినీ డైరెక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ నచ్చుతారు. అది మనం మైండ్లో ఉండిపోయి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తారు, ఇది ప్రాబ్లమ్స్ అనేది. అక్కడ ఇమాజినేషన్స్ అన్నీ ఎగిరిపోయి వాళ్ళకే ప్రాబ్లం, వాళ్ళు పెట్టడం ఇష్టం లేదు అని చెప్పి మనం ఒక సెల్ఫ్ ఒక డెలివిజన్లోకి వెళ్ళిపోతాం, ఈగోస్లోకి వెళ్ళిపోతాం. ఇలా కాకుండా ఏం చెప్తున్నాను ఫస్ట్ వినాలి. ఐదర్ మన స్క్రిప్ట్ మీద ఒపీనియన్ కానీ వినాలి, మన స్క్రిప్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పినా వినాలి. ఒక ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మేకింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినప్పుడు అదైనా వినాలి. ఇది విని దాంట్లో వ్యాలిడిటీ ఉందంటే అర్థం చేసుకొని ఆ బడ్జెట్లో వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్లో కానీ మన స్టోరీని మార్చైనా కానీ అదే బడ్జెట్లో చేయొచ్చు ఎమోషన్ తగ్గకుండా అంటే కలిసి కూర్చోవాలి. లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకోండి ఇంకో ప్రొడక్షన్. అంతే తప్ప ఇమాజినేషన్లో ఉండడం మాత్రం అది స్టోరీ అలాగే ఉండిపోతుంది, పేపర్ మేకింగ్ వరకు రాదు. అన్నీ ఉంటారు. కమింగ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ మస్తు గ్రో అవుతుంది కాబట్టి చాలా మంది ఇంకా అట్రాక్ట్ అవుతారు. సో ఎవరు చూసినప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసిన వాళ్ళు నేర్ కమింగ్ ఏంటో డైరెక్షన్ చేస్తా అంటారు, యాక్టింగ్ చేస్తా అంటారు. నార్మల్గా పోలీస్ అయిన వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళు వస్తారు, ఎప్పుడంతా కష్టపడి సినిమా అనేది ఇద్దామన్న వాళ్ళు కూడా వీటికే వస్తారు. సో ఎవరే లాస్ట్కి వీటికే వస్తారు. కానీ ఆపర్చునిటీస్ మాత్రం ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? సో వాట్ ఇండస్ట్రీ క్యాన్ డూ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? పర్టికులర్గా టైం లేదు ఇక్కడ ఎవరికి. ఇండస్ట్రీ అని కాకుండా చేస్తున్నాం ప్రొడ్యూసర్లే ఇండస్ట్రీ. అంటే ఉన్న ఆర్టిస్టులు అందరూ సినిమా రిలేటెడ్ ఎవరు వర్క్ చేస్తున్నా వాళ్ళందరూ ఒక రూఫ్ కింద మాట్లాడాలంటే ఇండస్ట్రీ అని మాట్లాడుకోవచ్చు. కాకపోతే వాళ్ళంతా ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు, ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. వస్తే వేరే ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసుకుంటారు, వేరే స్కేల్లో జరుగుతూ ఉంటాయి. సో చెప్పుకోవడానికి అంత ఒక ఫ్రెటర్నిటీ కింద మాట్లాడుకుంటాం. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఎవరు ఇవ్వరు, ఎందుకంటే ఆల్రెడీ స్కిల్ ఉండాలి ఖచ్చితంగా. ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలంటే ఇది ఏమి తీయడు అంటే నాలెడ్జ్ ఉందా లేదా తెలియదు, ఏమీ తెలియకుండా మనం ఎవరో వాళ్ళకి ప్రూవ్ చేయనప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టాలి డబ్బులైనా పెట్టాల్సిన అవసరం లేదు.
ఆపర్చునిటీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే మన మార్క్ చూపించుకుంటామో ఇప్పుడున్న ప్రజెంట్ టైంకి ఎవ్రీ ప్లాట్ఫామ్లో మన టాలెంట్ చూపించుకోవచ్చు. ఆ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎవ్రీవేర్. డైలాగ్స్ బాగా రాస్తే ట్విట్టర్లో పెట్టి ట్యాగ్ చేసుకోవచ్చు, ఇన్స్టాలో ట్యాగ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ బాగా చేయగలిగితే అనుకుంటే ఇన్స్టా రీల్స్ చేసుకోవచ్చు. ఇలా చేస్తూ మనం వాళ్ళ వరకు రీచ్ అవ్వగలిగితే ఆ కంటెంట్తో ఖచ్చితంగా వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకు ఛాన్స్ మనమే ఛాన్స్ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే వాళ్ళే ఇవ్వాలి అనడం అనేది రాంగ్. ఇప్పుడు అట్లా చూసుకున్నా చాలా మంది వాళ్ళ సొంత ఊర్లో వదిలేసుకుని ఇక్కడికి వచ్చి బతుకుతారు ఫర్ ఫిల్మ్ ఆపర్చునిటీ. సో వాళ్ళకన్నా ఏదో ఒక చెప్పి పంపించేయాలి. లేకపోతే రానీకి ఇట్లుంటుంది పర్సనల్ సెట్ చేస్తే బాగుంటుంది ఇండస్ట్రీ. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పెడతారు గవర్నమెంట్ స్కూల్? పైసలు లేక ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, చదువుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు అనే పాయింట్. మేము 100 షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఆపర్చునిటీ స్టెప్ ఇచ్చేది అందరూ ప్రూవ్ చేసుకుంటే, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళు కూడా దమ్ము ఉందో లేదో అర్థమైపోతుంది. సినిమా అంటే మజాక్ కదరా, చాలా ఉంటుంది ఇందులో అనే పాయింట్ అర్థమవుతుంది. అలా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఏదో ప్లాన్ చేస్తే బాగుంటుందా లేదా? చేయొచ్చు, కానీ ఇక్కడ ఇప్పుడు 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. ఓకే, ₹1 పెట్టి ఒక 1000 షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయలేరా? చేయొచ్చు. సో ఆ యాంగిల్లో ఇండస్ట్రీ వస్తే చాలా మందికి వస్తారు. కొత్త స్టోరీస్ కూడా ఇండస్ట్రీకి దొరుకుతాయి. ఫస్ట్ స్టోరీస్ కొత్త రకమైన స్టోరీస్ దొరుకుతాయి, కొత్త పర్స్పెక్టివ్స్ వస్తాయి. ఏ ప్రొడక్షన్ హౌస్ కన్నా మంచి స్టోరీస్ కావాలి. స్టోరీస్ వస్తే డైరెక్షన్ వాళ్ళు చేసుకుంటారు, ఇంకొంత నేర్పిస్తారు, వేరే విషయం. తర్వాత విషయం దాన్ని గోస్ట్ రైటింగ్ అంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఏమైనా ఆపర్చునిటీ మనం క్రియేట్ చేస్తే వచ్చిన వాళ్ళు కూడా దాని దమ్ము ఉందో లేదో వాళ్ళ దాంట్లో తెలిసిపోతుంది. మళ్ళీ అన్ని కోట్లు ఆడబెట్టే వాళ్ళు జస్ట్ సమ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ దాంట్లో ఫిల్మ్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, అవన్నీ. దాని గురించి నేను ఇట్లా చెప్తున్నా, నా ఒపీనియన్ ఇది. నీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ దీని ఎందుకంటే ముందు దాసరి నారాయణ గారు ఉన్నారు కదా, ఆయన ఆ టైంలో అదే చెప్పారంటే స్టార్ డైరెక్టర్లందరికీ, మీరు ఇంత పెద్ద సినిమాలు తీస్తున్నారు కదా, కొన్ని చిన్న సినిమాలు తీయండి మధ్యలో, అప్పుడు అందరికీ బెనిఫిట్ ఉంటుంది. చిన్న సినిమాలో పెద్ద యాక్టర్లో యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు చిన్న వాళ్ళు చేస్తారు. ఆ స్కేల్లో ఎంప్లాయ్మెంట్, బిహైండ్ ద స్క్రీన్ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఆర్టిస్ట్లకు ఒక ఆపర్చునిటీ దొరికినట్టుంటే ఇలా ట్రై చేయండి అన్నారు. కాకపోతే ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీలో అంత ఫోకస్, అంత వరల్డ్ ఫోకస్ అంతా ఒక రకంగా కొంతవరకు మన మీద ఉంది, మనం రీసెంట్గా వచ్చిన సినిమాస్ వల్ల. సో ఈ టైంలో పెద్దవాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు. సో గ్రోయింగ్ ఆపర్చునిటీ అండ్ ఇంక్లూడింగ్ యాక్టర్స్ వైజ్ ఆల్ క్రాఫ్ట్స్లో, ఇంక్లూడింగ్ ఇది చిన్న స్టార్ట్ అవుతున్న ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, అప్పుడే ఫస్ట్ టైం ఆపర్చునిటీ కోసం చేసిన డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కొలాబరేట్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటే బెటర్. పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్ద సినిమాలు తీస్తే ఏంటంటే వాళ్ళు మనకి వరల్డ్కి మన సైడ్ చూస్తాం. ఇందులో ఆర్ గ్రోయింగ్ యాక్టర్స్ పెద్ద సినిమాలు అవే తీస్తూ ఉండాలి, చిన్న వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. వాళ్ళు మనకి ₹1,00,000 అందరికి అఫోర్డబుల్ ఉండాలి. నడితే ఎన్ని తెలుస్తుందో అని పెద్ద చేసుకుంటా ఉంటాడు. కానీ ఆ ఆలోచన అంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మెనీ పీపుల్. వాళ్ళని ప్రూవ్ చేసుకోనీకో, లేదా వాళ్ళ దమ్ము ఉందో లేదో తెలియనీకో ఉంటే ముందుకు వస్తారు. లేకపోతే వద్దురా బాబు, సినిమా ఆషామాష కాదు, అర్థమైపోతుంది. సో అదన్నా బేర్ చేసుకోవాలి. ఎందుకంటే మేము చూసి ఇప్పుడు అక్కడ నుంచి నిజామాబాద్ కానీ, కాకినాడ, విజయవాడ, ఎక్కడ నుంచి హైదరాబాద్కి చాలా ఎక్కువ వస్తుంది డ్యూ టు ఫిల్మ్ మేకింగ్. సో ఇక్కడ ఉండిపోతారు, ఛాన్స్ లేకుండా హాస్టల్ రెంట్స్ కట్టుకుంటా, తిరుగుకుంటా, చేసుకుంటా, వాళ్ళకి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ ఉండదు. సో వాళ్ళు అట్నే బతికేస్తారు, ఫెయిల్ అయిపోతారు. సో వాళ్ళ కోసం అన్న ఏమైనా చేయొచ్చా, లేకపోతే రాకమని చెప్పి ఏదో ఒక సొల్యూషన్ పెడితే ఇట్ విల్ బి బెటర్ అని నా ఫీలింగ్. ఫిల్మ్ ఎడ్యుకేషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడున్న పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారని నాకు తెలిసి ఫిల్మ్ ఎడ్యుకేషన్ చాలా ల్యాకింగ్ చేస్తారు. అండ్ అంత సీరియస్గా తీసుకోవట్లేదు దాన్ని. మా సినిమా చూస్తే వచ్చేస్తుందిరా సినిమా అన్న పాయింట్ కొద్దిగా వస్తుంది, యూట్యూబ్లో వీడియోస్ చూసినా కొద్దిగా వస్తుంది. కానీ పర్సనల్ మెంటర్షిప్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, నేర్చుకోవడం ప్రతి డీటెయిల్గా, అది చాలామంది దే వాంట్ టు ఇన్వెస్ట్. సో వాట్ ఈస్ ది ఒపీనియన్ ఆన్ ఫిల్మ్ ఎడ్యుకేషన్? ఫిల్మ్ ఎడ్యుకేషన్ అంటే పర్సనల్ లెవెల్లో సెల్ఫ్ లెర్నింగ్ అంటున్నారా, లేదంటే ఎడ్యుకేషన్ అంత తెలుసుకోవడం గురించి? ఓకే, ఫిలిం స్కూల్స్ అనుకోండి, కావాలంటే ఫిలిం స్కూల్స్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి, లేకపోతే డిప్లొమా కోర్సెస్ కానివ్వండి, వాటి గురించి. అది 2 waysలో వర్క్ చేస్తుంది. ఒకటి అలా వెళ్ళి లెర్నింగ్ తీసుకున్న వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, ద క్రాఫ్ట్ మీద ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి
పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా స్టిల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు అక్కడికి వస్తున్న వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వగలిగే వాళ్ళు వస్తారు, యాక్టర్స్ వస్తారు, ప్రొడ్యూసర్స్ వస్తారు, డైరెక్టర్స్ కూడా వస్తారు ఒక్కొక్కసారి. సో వాళ్ళు వచ్చినప్పుడు అలా ఛాన్సెస్ వస్తాయి. ఆ లెర్నింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు అలా ఫిలిం స్కూల్ ద్వారా నేర్చుకొని వచ్చి టాప్ డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, సందీప్ రెడ్డి ఆయన ఆయన ఉన్నాడు. సో ఎలాంటి ఎవరి దగ్గర నేర్చుకోకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు. అది వాళ్ళు ఫిలిమ్స్ చూస్తూ సెల్ఫ్గా ఒక వరల్డ్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు తీయగలిగేస్తారు. ఎందుకంటే అది డైరెక్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన లెర్నింగ్. ఆ పాయింట్కి వస్తే మనం అలా చూసి ఇన్స్పైర్ కావద్దు. ఎందుకంటే అప్పుడు అక్కడ విలేజ్ అదే సినిమాలే తీస్తూ ఉంటారు కాబట్టి అది వచ్చేస్తుంది. అర్థమైందా? అక్కడక్కడ వస్తూ ఉంటారు, నేను సినిమా తీస్తున్నారా దారా నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ చేయడం వర్క్ చేయని పాయింట్ వస్తూ ఉంటారు. అక్కడ నేర్చుకుంటూ ఉంటారు, అదే చేస్తూ ఉంటారు, డైలీ అదే పని ఉంటుంది. సో వాళ్ళకి ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పక్కనే గురువు ఉంటాడు కాబట్టి వచ్చేస్తూ ఉంటుంది. అలా ఫిలిమ్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే పక్కనే గురువు ఉన్నాడు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి నువ్వు ఎంత అసిస్టెంట్ డైరెక్టర్ అయినా నీకు ఎవరు నేర్పిరని నా ఫీలింగ్. వాట్ డూ థింక్ అబౌట్ ఇట్? తక్కువ అసిస్టెంట్ డైరెక్షన్ లో నేర్పించడం కన్నా నేర్చుకోవడమే మన రెస్పాన్సిబిలిటీ. నేర్పించడం అంటే పైకి తెలివి ఉండాలి, అది చూస్తూ నేర్చుకోవాలి అక్కడ షూటింగ్ లో, ఆన్ సెట్ లో. ఎందుకంటే ఈచ్ సెకండ్ మనీ ఖర్చు అవుతూనే ఉంటుంది ఈచ్ డే ఒక షూటింగ్ లో. అలాంటప్పుడు కూర్చోబెట్టి ఈ షాట్ ఎందుకు పెట్టినా అని చెప్పి డైరెక్టర్ టైంలో ఎవరికి అడగడం రాంగ్. కాబట్టి అక్కడ చూస్తూ లెన్స్ ఎందుకు పెట్టాడు, యాక్టర్స్ ఎందుకు అలా వెళ్తున్నారు, ఈ పర్టికులర్ కాస్ట్యూమే ఎందుకు వేసుకోమన్నాడు, బ్యాక్గ్రౌండ్ ఈ పర్టికులర్ కాస్ట్యూమ్ కి బిహైండ్ బ్యాక్గ్రౌండ్ లో ఏముంది, కలర్ ఎందుకు, ఏమైనా కలర్ టెంప్లెట్ ఫాలో అవుతున్నారా, లేదంటే నార్మల్ గానే షూట్ చేస్తున్నారా, కలర్ కి అంత ఇంపార్టెన్స్ లేదా. ఇదంతా సెల్ఫ్ గా లెర్నింగ్ నుంచి వస్తుంది లొకేషన్ లో. ఫిలిం స్కూల్కి వచ్చేసరికి వాళ్ళు చెప్పేది థియరిటికల్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మైక్ లెవెల్స్ కావచ్చు, తర్వాత లైట్ ఎంత ఇంటెన్సిటీ పెట్టాలని లైట్ మీటర్స్ చెక్ చేయడం, ఇదంతా బయట ఎక్కడ రాదు. అది ఓన్లీ లెర్నింగ్ స్కూల్స్ ద్వారా లెర్నింగ్ లోనే వస్తుంది. స్క్రిప్ట్ రైటింగ్ కూడా స్క్రిప్ట్ రాస్తున్నారు, ఎవరు ప్రాపర్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ తెలియదు ఇప్పటికీ కూడా. చాలా మంది నేనే అబ్జర్వ్ చేసిన 100 డైరెక్టర్లు రాసుకుంటారా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 11 షార్ట్ ఫిల్మ్ తీసిన 3-4 రాసి స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో. ఇంకే 7 మెంబర్స్ ఇంకా రాయలేరు. అంటే ఇక్కడే చూసుకో అంత డల్ ఉంది. ఇంకా ప్రాసెస్ డెవలప్ చేసే ప్రాసెస్ కూడా తెలియదు. అది దేంట్లో రాయాలో కూడా తెలియకుండా ఉన్న సినిమా ప్యాషన్ ఉంది. సో ఎడ్యుకేషన్ మీద అంత ఇంపార్టెన్స్ పెడతలేరు ఎవరు. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ఫిలిం ఎడ్యుకేషన్ కూడా చెప్తలేరు. ఆయన నా ఫీలింగ్. వాట్ డూ థింక్? మేకింగ్ మీద అబ్సెషన్ ఎక్కువ ఉంది. మేకింగ్ కంటే ముందు ఉండే ఆ జర్నీ, ఆ ప్రాసెస్ అంతా కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బిహైండ్ ద సీన్స్ అనేది ఎప్పుడు మూవీ కన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సినిమా చూస్తాం అయిపోతుంది, బిహైండ్ ద సీన్స్ రిలీజ్ అయినప్పుడు మాత్రము చాలా ఎక్సైటింగ్ గా చూస్తాం. ఎందుకంటే మనం చూసిన ఆ సీన్ వెనక ఇదా జరిగింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. సో యాక్టర్స్ ఇలా బిహేవ్ చేస్తున్నారు, డైరెక్టర్ ఇలా కదులుతున్నాడు, ఇంత ఫన్ ఉంటుందా బిహైండ్ ద సీన్, దీన్ని చూసి మనం మేకింగ్ అనుకుంటాం. కానీ మనం తీయాల్సింది బిహైండ్ ద సీన్ కాదు కదా, యాక్చువల్గా సీన్ తీయాలి. కాబట్టి ఆ సీన్కి ఏం కావాలి అనేది మాత్రము ప్రాపర్ లెర్నింగ్ తోనే వస్తుంది ఖచ్చితంగా. చాలా మంది ఏం చేస్తుంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసేస్తారు, 3 days షార్ట్ ఫిల్మ్ తీద్దామని రాసుకుంటారు, ఆ 3 days అయిపోతుంది, 6 days 7 days పెరుగుతుంది. అది మొత్తం దాంతో నేనే ఎడిట్ చేసుకుంటానులే, నేనే అది చేసుకుంటానులే, అవుట్పుట్ పెడదాం అంటారు. కానీ అది చూపించుకోవడానికి ఉండదు, జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ దానికి 60,000-70,000 ఖర్చు పెడతారు. ఇప్పుడు 3 days పెరిగిందంటే బడ్జెట్ పెరుగుతుంది, డబుల్ అవుతుంది. సో అది కూడా తెలిసి కూడా దే విల్ ఇన్వెస్ట్ 70, 60, 80, 1 lakh పెట్టిన వాళ్ళని చూసినా, 2 lakh పెట్టిన వాళ్ళని కూడా చూసినా. కానీ ఎడ్యుకేషన్కి 30,000-40,000 పెట్టమంటే కొంచెం చెప్పలేదు. వై ఎందుకుంది అంటున్నావు ఆ ఆస్పెక్ట్? ఇప్పుడు ఆల్రెడీ తీసేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఉండడం వల్ల మనము చేయొచ్చేమోలే అనేది ఒకటి ఉంటుంది. ఒకటి డైరెక్ట్ నాకు ఇంత అర్థమైంది కదా, నాకు ఇంత క్లారిటీ ఉంది కదా, దానికి మళ్ళీ స్కూల్ ఎందుకు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో నాకేం కావాలో అది నేను డైరెక్ట్ చెప్పేస్తే వచ్చే వాళ్ళు మిగిలిన టీం అంతా పెట్టేస్తారు, చేస్తారు కదా అని అంటారు. కాకపోతే మనకి తెలిసింది ఏంటంటే మనం రాసిన సీన్ ఆ సీన్ లాగా తీయగలుగుతున్నామా లేదా అని తెలుస్తుంది. ఆ సీన్ ఆ ప్రాపర్ ఫ్రేమ్ పెట్టడానికి ముందు జరుగుతున్నదంతా డైరెక్ట్ సినిమాలు చూస్తే రాదు కాబట్టి అక్కడ ఫెయిల్ అవుతుంది. అందువల్ల బడ్జెట్స్ పెరుగుతాయి. సో అందుకే ఇఫ్ ఈ లెర్నింగ్ మీద ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్ మేకింగ్ మీద చేయాలని చూస్తారు. అదేదో లెర్నింగ్ మీద చేస్తుంటే ఇక్కడ కొంచెం మేకింగ్ అప్పుడు డబ్బులు మిగులుతాయి. సో ఆ క్లారిటీ చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ కి మిగులుతాయి. సో అది చాలా ల్యాకింగ్ ఉంది. సో ప్లాట్ఫామ్ లైక్ కింగ్ కంటెంట్ స్టూడియోస్, సో ఫిలిం స్కూల్స్ అని, కానీ మేము చేసేది వాళ్ళతో డిఫరెన్షియేట్ చేయండి. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? ఫస్ట్ నాకు ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు ఏదైతే
100 షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము అని వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత ఉంది బడ్జెట్ అని చూసాను. అది విత్ ఇన్ బడ్జెట్ వచ్చింది. మనం మెన్షన్ చేసిన ప్రైస్. సో ఈ ప్రైస్ లో నేనైతే చేసుకోగలుగుతానా అనుకుంటే అసలు ఛాన్స్ లేదు. మనం ఇప్పుడు ఓన్గా చేసుకోవాలనుకుంటే 80,000 పక్క ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే, ఒక 15 to 20 minutes షార్ట్ ఫిల్మ్ చేయాలంటే. ఎందుకంటే మనకి ఎవరు తెలియదు కాబట్టి వాడు చెప్పిన ప్రైజ్ ఫైనల్. మనకి ఎంత కాంట్రాక్ట్స్ మాట్లాడుకున్నా ఎగ్జిక్యూట్ చేయడము, ఆ ఎక్విప్మెంట్ ఇదంతా ఎంత అయిందంటే మనం పెడితే వెళ్ళిపోవడమే, అది మన కంట్రోల్లో ఉంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏమంటే కమిట్మెంట్ ఏదో వచ్చింది మనకి. 3 days వెబినార్ చెప్తాము, తర్వాత బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తాము, తర్వాత మేమే షార్ట్ ఫిల్మ్ తీపిస్తాము, మీకు నేర్పించి తీపిస్తాం అనేది ఫస్ట్ కీ ఎలిమెంట్. నేర్పించి తీపిస్తాం అనేది అట్రాక్ట్ చేసింది. సో ఓకే. సో ఇందాక చెప్పినట్టు 3 levels ఆఫ్ పీపుల్ ఉంటాయి. ఏమి తెలియని వాళ్ళు, పర్లేదు తెలుసు, చాలా తెలుసు, ఈ ఛాన్స్ వాడుకుందామని. నేను ఓకేలే మనకు తెలుసు కదా, మనం పెట్టకుండా వీళ్ళు డబ్బులు పెడతా అంటున్నారు కదా అని చెప్పి ఒక క్యాలిక్యులేటివ్ చాయిస్ తీసుకున్నాను. కాకపోతే తీసుకున్న తర్వాత కమిట్మెంట్ తీసుకున్నాము. మనం వెబినార్ జరిగింది, దాని తర్వాత ఒక స్టోరీ అనేది ఫైనలైజ్ చేసుకున్నాం. తర్వాత మీ దగ్గర నుంచి నాకు ఏంటంటే షార్ట్ డివిజన్ కావాలి, శాంపుల్ షెడ్యూల్, తర్వాత ప్రాపర్టీ లిస్ట్, ఇలా టైం టు టైం ఇవ్వాలని. అది ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కాబట్టి పంపగలిగాను. అట్లా పంపలేని వాళ్ళకి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వెబినార్లో ఆల్రెడీ ఉంది, వాళ్ళు అలా యూజ్ చేసుకున్నారు. సో అలా యూజ్ అయింది. సో నేనేంటంటే ఎప్పుడు తీసేద్దామని వెయిట్ చేస్తూ కూర్చున్నా. సో ఎందుకంటే నాకు ఈ షెడ్యూల్ ఇవన్నీ ఆల్రెడీ అర్థమైపోయినాయి అనే దానివల్ల. సో వన్స్ షూట్ డే ఇది అని అనుకున్నప్పుడు సైలెంట్గా వచ్చాము, వర్క్ షాప్ చేసుకున్నాము, షూట్కి వెళ్ళిపోయాను. ముందంతా ప్రాపర్గా జరిగింది కాబట్టి టైం ఇక్కడ మేకింగ్ అప్పుడు టైం తీసుకోలేదు. మనకి వెదర్ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆల్టర్నేటివ్స్ ఫైండ్ చేస్తూ అప్పటికప్పుడు ఆన్సైట్ ఛాలెంజెస్ కూడా మనం డిస్కస్ చేసాము పర్టికులర్ క్లాస్లో. సో అదొకటి, అది రావడం వల్ల అప్పటికప్పుడు ఐడియాస్, కొత్త ఐడియాస్, స్క్రిప్ట్లో ఏం చేంజెస్ చేయకపోయినా కూడా లొకేషన్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అడాప్షన్స్ అప్పటికప్పుడు ఒక పర్టికులర్ చెప్పలేనప్పుడు దీన్ని ఎలా ఇంకా ఆల్టర్నేటివ్ ఎలా చేయించు, సేమ్ డైలాగ్ ఎమోషన్ పోకుండా అలా కరెక్షన్స్ చేంజెస్ అన్ని చేస్తూ. సో ఆ బడ్జెట్ నేను తీయలేని బడ్జెట్లో వీళ్ళు తీపిస్తూ ఉంటున్నారు. సో ఛాన్స్ తీసుకుందామని చెప్పి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తామని చెప్పి ఈ పర్టికులర్ నేను ఈ 100 షార్ట్ ఫిల్మ్స్ విన్న తర్వాత వన్స్ ఇది లైక్ చేసి ఛానల్ ఓపెన్ చేసి ఇన్స్టా పేజ్ చూస్తూ కంటిన్యూ ఉండడం తర్వాత ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం ఏం చేస్తుంది, ఇలాంటివే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. 99 రూపీస్కి స్క్రీన్ రైటింగ్ కోర్సు, 299కి ఇది చేసామంటూ వస్తూ ఉంటాయి. సో అవి ఓన్లీ స్క్రీన్ రైటింగ్ వరకు. ఇక్కడ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ కూడా చేపిస్తాం అనుకున్నాం. మహా అయితే ఏమవుతుంది, పోతే 5,000 పోతుంది డబ్బులు. సరే పోతే లాస్ అయితే ఇంతే లాస్ అవుతాం, ఒకవేళ తీస్తే షార్ట్ ఫిల్మ్ రెడీ అవుతుంది కదా అని చెప్పి ఛాన్స్ తీసుకున్నాం. సో ఛాన్స్ తీసుకున్నది ఫైనల్ అవుట్పుట్ దాకా వచ్చింది ఇప్పుడు. సో ఇక్కడ చీట్ అవ్వలేదు ఎవరు. నేను కాకుండా ఇంకా చాలా మంది స్ట్రీమ్ లైన్ లో రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 10 అయిపోయాయి, ఇంకా అప్కమింగ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ అవుతున్నారు స్క్రిప్ట్స్ తో. సో ఇది వాళ్ళకి ఇక్కడ నమ్మకం లేని వాళ్ళకి కూడా ఈ ఫస్ట్ ఇప్పుడు రిలీజ్ అయ్యాక అట్లీస్ట్ నమ్మకం వస్తుంది, లేదు వీళ్ళు చెప్పారు తీస్తున్నారు అనేది. సో షార్ట్ ఫిల్మ్ ఎంత డ్యూరేషన్? అది 17 minutes. బడ్జెట్ ఎంత తెలుసా షార్ట్ ఫిల్మ్? తెలుసు. ఓవరాల్ విత్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే అవి బయట ఇప్పుడు జనరల్ ఛార్జ్ చేస్తున్న అమౌంట్ చేస్తే చాలా ఎక్కువ. నేను పే చేసింది మాత్రం వర్క్ షాప్ అమౌంట్. సో బేసిక్ గా నేను వేస్తాం ప్రతి దాని బడ్జెట్. యువర్ బడ్జెట్ కమ్స్ అరౌండ్ 65,000 with complete music, characters, cinematographer, cameras, lighting, editing, DI, dubbing and so 65,000 worth of short film with the epic. Yes. So how you are feeling about it? Nice feeling. ఎందుకంటే ఒకటి అనుకున్న ఐడియా ఒక 4 hours లో రాసుకున్న స్క్రిప్ట్, ఒక పేపర్ మీద పెట్టిన స్క్రిప్ట్, వాళ్ళని అక్కడ పెట్టి సీన్ లో షూట్ చేస్తున్నప్పుడు వచ్చిన హై ఎక్సైట్మెంట్, అది ఫైనల్ గా దానికి మ్యూజిక్ యాడ్ అవుతూ వాళ్ళు వచ్చి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఒక షేప్ కి రావడం, అది చాలా హ్యాపీ అనిపించిన ఫీలింగ్. అండ్ వన్స్ ఇప్పుడు ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు అది ఇంకా చాలా బాగుంది. సో మనం అనుకుంది సినిమాటిక్ ఫీల్ తో సినిమాటిక్ లుక్ లో తేగలము అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫైనల్లీ కమింగ్ టు ఇట్, అందరు టీమ్ వర్క్ ఏదంతా. సో ఎవరు ఏడున్నా నువ్వు ఎవరితో వర్క్ చేసినా టెక్నీషియన్స్ ప్రాపర్ ఉంటేనే నీకు అవుట్ వస్తుంది. నీకు మంచి కెమెరా ఇచ్చి అన్ని ఇచ్చినా సరే టెక్నీషియన్ మంచి లేకపోతే యూ వోంట్ గెట్ ద అవుట్పుట్. సో స్కిన్ కంటెంట్ స్టూడియోస్ టెక్నీషియన్స్ కానీ టీమ్ కానీ ఎలా ఉండే? హౌ డు యూ ఫీల్? ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు రిసీవింగ్ బాగుంది. ఫస్ట్ టైం నేను ఇక్కడ స్టూడియో విజిట్ చేసినప్పుడు
సో అప్పుడు అందరూ ఎవరు ఇండివిజువల్ ప్రతి ఒక్కరిని వచ్చిన ప్రతి వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళు కనుక్కుని అంటే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ దేనికోసం వచ్చారు, వాళ్ళ ఏ క్రాఫ్ట్ రిలేటెడ్ వర్క్ షాప్ అటెండ్ అయ్యారు అంత తెలుసుకోవడం వన్స్ అయిపోయిన తర్వాత అది రెగ్యులర్గా జరుగుతుండే ప్రాసెస్. అండ్ వన్స్ ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్ ఎప్పుడైతే చేసామో చేసిన తర్వాత ఆ రషెస్ వచ్చి ఎడిట్ జరుగుతున్న టైం నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యే విధానము ఒక ప్రాపర్ ఫిలిం డైరెక్టర్కి ఎలా రెస్పాన్స్ ఇస్తారో అంతే రెస్పెక్ట్ నేను చూసిన. అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఫస్ట్ టైం. ఓకే. ఎడిటర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డబ్బింగ్ స్టూడియో వాళ్ళైనా కానీ ఈ థింగ్ మనకి నాకు ఏదైతే తెలియకుండా కొన్ని నేను ఏదైనా మిస్ అయినవి ఉంటే డ్యూరింగ్ ఎడిట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళ ఇన్పుట్స్ అని అది చాలా బాగా అనిపిస్తుంది. అది ఇంక్లూడింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు బేసిక్గా వచ్చాడులే తీసాడు మనం ఏది తీసిస్తే అదే మనం ఒక ఫైనల్ మన ఒపీనియన్ ఈ షార్ట్ ఫిల్మ్ మీద రుద్దేద్దాము అనేది కాకుండా ఫస్ట్ మన ఒపీనియన్ వింటారు. ఈ మన షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఏంది అది విని ఆ స్టోరీకి ఎడిట్ జరుగుతుంది మనం అనుకున్న స్క్రీన్ ప్లేకి. వన్స్ అయ్యాక అక్కడ వాళ్ళకి ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలనిపిస్తే అది చాలా రెస్పెక్ట్తో ఇస్తారు. అది చాలా మంచిగా అనిపించిన థింగ్ నాకు ఇక్కడ చూసింది. మేము ఇప్పుడు 2 months కోర్సెస్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం జస్ట్ ఫర్ 30,000 rupees విత్ టాప్ 3 people ఏ షార్ట్ ఫిలిం ఛాన్స్. మంచి స్టోరీస్ రాసిన వాళ్ళకి ఓకే మనకు తెలిసిపోతే కోర్సులు ఎవరు మంచిగా ఉన్నారు వాళ్ళకి షార్ట్ ఫిల్మ్ ఛాన్స్ ఇస్తాం. సేమ్ వర్త్ ఆఫ్ మీరు చేసిందే. సో అంత వర్త్ టెక్నీషియన్స్, ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ అదంతా. అండ్ మిగతా వాళ్ళకి కూడా అసిస్టెంట్స్ లాగా చేయడం, సేమ్ సెట్ మీద కలిసి చేయడం, ఇద్దరు కలిసి స్టోరీ రాయడం ఇవన్నీ. సో ఆపర్చునిటీ నువ్వు ఎట్లా చూస్తున్నావు? బయట మేము ఎంక్వైరీ చేసుకొని మేము చేస్తున్నాగా ఇప్పుడు పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నావు, ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్ కానీ నీకు తెలుసు. సో అక్కడ 1 year డిప్లొమా కోర్స్, 2 semesters, 2 lakhs అవన్నీ ఉంటాయి. బట్ నో ఛాన్సెస్. ఒక సినిమా కూడా తీపియారు, షార్ట్ ఫిల్మ్ కూడా 1 minute 2 minutes క్లిప్స్ తీపిస్తారు మా అయితే. సో ఇక్కడ ఆ 30,000 rupees కోర్స్కి 2 months టోటల్ ఇన్డెప్త్ కోర్సు విత్ సినిమాటోగ్రఫీ, ప్రాక్టికల్, షెడ్యూలింగ్, బడ్జెటింగ్, మార్కెటింగ్ అన్ని ప్రాక్టికల్తో కూడా ఛాయిస్. హౌ డు యూ ఫీల్? ఏం చెప్పాలనుకుంటున్నావు కొత్త వాళ్ళకి? కింద స్టూడియోలో ఫస్ట్ అట్రాక్టింగ్ థింగ్ ఎప్పుడు ప్రైజ్ ఉంటుంది. ఫీజు అది బెస్ట్ ప్రైజ్ ఎనీవేర్ ఇన్ ద సిటీ. సో దాంతోపాటు ఇక్కడ పర్టికులర్గా ఇక్కడికి వస్తే మామూలుగా విన్నదానికి చూసిన దానికి రీల్స్లో కాకుండా స్టూడియోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఒక ప్రీ ప్రొడక్షన్ ఒక రూమ్లో కూర్చొని ప్రీ ప్రొడక్షన్లో ఒక టీంతో కూర్చొని పేపర్ మీద పెడుతున్న దగ్గర నుంచి ఇక్కడే రాయాలనుకున్న వాడికి స్టోరీ పేపర్ మీద పెడుతున్న దగ్గర నుంచి ఫైనల్గా యూట్యూబ్లో అప్లోడ్ అయ్యేంత వరకు చూసుకోవచ్చు. అది ఒక్క బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే షూట్ అవుతుంది, ఎక్విప్మెంట్తో ఎడిట్కి వస్తుంది, మ్యూజిక్ వస్తుంది, డబ్బింగ్ అవుతుంది, ప్యారలల్గా డిఏ ఎవ్రీథింగ్ ఇక్కడ జరుగుతుంది, ఫైనల్ ఇక్కడ నుంచి అప్లోడ్ అవుతుంది. కాబట్టి త్రూఅవుట్ ద స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ జర్నీ మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. ఎవరు కానీ ఇక్కడ ఆపర్చునిటీ తీసుకుంటే ఇలాంటి ఏ క్రాఫ్ట్లో తీసుకున్నా కూడా వాళ్ళకి ఐడియా కోసము ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు ఇక్కడ. ఒకటి అదే ఆపర్చునిటీ కూడా వచ్చిన వాళ్ళు మాత్రం ఇంకా లక్కీ ఫెలోస్ ఆబ్వియస్గా, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాపర్ ఫిల్మ్ మేకర్. ఇంకా సో మీకు 5,000 CDs వర్క్షాప్ మెనీ ఆఫ్ దెమ్ సెట్ ఇట్ వాస్ వర్త్ ఇట్. ఎస్, ఆల్మోస్ట్ everyone said it was worth it. 5,000 CDs is 30,000 for 2 months in depth with practical daily sessions. సో జాయిన్ అవుదాం అనుకుంటే వాట్ యు సే? yes, no? అసలు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రాసుకున్న స్టోరీ వస్తుంది ఫస్ట్ బయటికి. లేదంటే 30,000 పట్టుకొని ఆ పేపర్ మీద రాసిన స్టోరీ పట్టుకొని తిరిగితే అది అవ్వదు ఇప్పటికీ. ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే పోయి తీసుకొని ఆ వచ్చిన కంటెంట్ని పక్కన పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇంకొక 30,000 పోతే పోయింది అనుకొని ఇక్కడ తీసుకొని 2 కాపీలు పక్కన పెట్టుకొని చూసుకుంటే క్లారిటీ వస్తుంది ఎట్లా వచ్చింది. థ్యాంక్ యూ. సో మీ జర్నీ స్టార్ట్ చేయకుండా ఇప్పటి వరకు వాట్ చేంజెస్ హ్యావ్ యూ అబ్జర్వ్ అండ్ నీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తావు? ఇంతేనా ప్రేమ ఫర్ షార్ట్ ఫిల్మ్, వాట్ యూ వాంట్ టు సే టు దెమ్? ఇంతేనా ప్రేమ అనేది ఒక యాక్చువల్గా ఎమోషనల్ లవ్ స్టోరీ. ఒక ఎండింగ్ అనుకున్నాను. ఆ ఎండింగ్ అనేది చూడాలి ఇంకా ఎలా ఉంటుంది అనేది, అది వాళ్ళకి ఎంత కనెక్ట్ అవుతుంది అని ఇంకా వాళ్ళు చూడాలి. సో ఎంత మంచి తీస్తే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో పాస్ట్ మంత్ ఆఫ్టర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, వాట్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జ్ ఏం గెయిన్ చేస్తావు అండ్ వాట్ యూ వాంట్ టు టేక్ ఇన్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? నాకు ఇక్కడ పర్టికులర్గా మేకింగ్ వరకు ఓకే, ఇంతకుముందు ఉన్న ఐడియా ఉంటుంది. నేను ఎప్పుడు మేకింగ్ తర్వాత లేను. అంటే ఇంతకుముందు వేరే వాళ్ళ అంటే మూవీస్లో ఒక షెడ్యూల్కి వర్క్ చేసిన, తర్వాత షార్ట్ ఫిలిమ్స్కి వర్క్ చేసినా కూడా, అంటే వర్క్ చేసిన ఫ్రెండ్స్ ద్వారా స్టోరీస్ విన్నా కూడా, దానికన్నా ఇప్పుడు నా షార్ట్ ఫిలిం తీసాను, అది వచ్చింది, ఎడిట్ జరుగుతుంది.
అసలు ఎడిట్ రూమ్లో ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అనే దగ్గర నుంచి ఫైనల్గా రిలీజ్ అయ్యే ముందు వరకు ఆ జర్నీ అనేది బిగ్గెస్ట్ లెర్నింగ్ థింగ్ దీనికంటే ముందున్నంత వరకు అన్నిటికన్నా. ఎందుకంటే అది అప్పుడు మనం తీసినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. ఆ జర్నీ ఎలా ఉంటుంది, మన స్క్రిప్ట్ జర్నీ ఎలా ట్రావెల్ చేస్తుంది మన స్క్రిప్ట్ అనేది తెలిసేది ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్. కాబట్టి నాకు పర్టికులర్ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా లెర్నింగ్ వచ్చిందంతా పోస్ట్ ప్రొడక్షన్ లెర్నింగ్. టేక్ అవే అదే పోస్ట్ ప్రొడక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇంతనా ప్రేమ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ షార్ట్ ఫిలిం సుమంత్ ఇంతనా ప్రేమ. ఇంకా 100 షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. వి విల్ ట్రై టు డూ పాడ్కాస్ట్ విత్ ఆల్ ది డైరెక్టర్స్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి మనం ఎట్లా ఛాన్స్ ఇస్తున్నాం, వాళ్ళు ఏమనుకుని ఇక్కడ దాకా వచ్చారో, ఇంకా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ని ఎలా ఎంకరేజ్ చేయాలో అవన్నిటి గురించి కమింగ్ పాడ్కాస్ట్ చూసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్రతి డైరెక్టర్తో ఇలాగే పాడ్కాస్ట్ చేస్తూ ఉంటాం అండ్ వాళ్ళ ఫిలిమ్స్ కూడా ఇదే ఛానల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో యూ క్యాన్ గెట్ ఇన్స్పిరేషన్ అండ్ మీకు కూడా కేన్ కంటెంట్ స్టూడియోస్తో వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఎంకరేజ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్. థ్యాంక్ యూ.